ఉషా, పాపకి టిఫిన్ తినిపిస్తున్నావా? మంచి పని చేస్తున్నావు కదా, మరి తప్పు చేసిందల్లా అలా తలదించుకుంటావెందుకు? మా ఇంటి దగ్గర కాకుండా మీ ఇంటి దగ్గర కాకుండా మరెక్కడైనా కలుద్దాం. అవునా? సరే, ఎక్కడ కలుద్దామో మీరే చెప్పండి. పట్టుకో. అది శైలజ, నువ్వెక్కడున్నావే? క్యాచ్ పట్టుకో. హలో, చెప్పు. శైలజ కనిపించింది మేడం. కనిపించిందా? అయితే ఇంకే, వెంటనే లేపే. అదే చేయాలని చూసాం మేడం, కానీ తన కారులో ఎస్కేప్ అయింది మేడం. ఏడవలేకపోయారు. ఇంతకీ అది ఎటెళ్ళింది? ఎక్కడ కనిపించింది? మధురానగర్ ఉడా కాలనీలో కనిపించింది మేడం. వాట్? అవును మేడం, తను పార్క్ రోడ్లోకి వెళ్ళిపోయింది. నేను అదే రోడ్లో ఎగ్జాక్ట్ గా పార్క్ ముందే ఉన్నాను. రేయ్, ఇక్కడెవరు లేరా? అయ్యో, నువ్వుండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. సరే, తీసుకురాపు. హలో 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 ఆంటీ, నా బాల్ ఇవ్వరా?
ఫోన్ పగలగొట్టావు కదే పనికి మాలిందానా. పైగా బాల్ అడుగుతావే బాలు. బాల్ బా. పాప ఏమైందమ్మా, ఎందుకు అడుస్తున్నా? ఆంటీ కొట్టింది. ఆంటీయా? ఎవరా ఆంటీ? బయట ఉందమ్మా. నిన్ను కొట్టడానికి దాని చేతులు ఎలా వచ్చాయి? దానంతా చూస్తాం పదా. ఏడోకు నాన్న. సావును వెతుక్కుంటూ ఏం వచ్చావే రా. ఇంకా ఇక్కడే ఉంటే నేను బుక్ అయిపోతాను. వద్దు, నేను ఇంకా బ్రతకను శిరీష గారు. అలా అనుకక్క, నువ్వు బ్రతుకుతావక్క. నిన్ను నేను బ్రతికించుకుంటానక్క. లే అక్క, ఏమన్నా అక్క అంటే అరే నువ్వు నిజంగా మా సంధ్యవేనా? ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా? నీకోసం అందరూ ఎంతగా తప్పించావో తెలుసా? నీకు మమ్మల్ని చూడాలని, మాతో కలిసి ఉండాలని నీకు అనిపించలేదా? కనీసం నీ కన్న బిడ్డ గౌరీనైనా కళ్ళారా చూడాలనిపించలేదా? అనిపించకపోవడం ఏంటక్క? ప్రతి క్షణం మీకోసం నా ప్రాణం విలవిలలాడిపోయింది. మిమ్మల్ని అందరినీ దూరం చేసుకున్నాకే మీ విలువేంటో తెలిసి వచ్చిందక్క. కానీ
అనుకోని పరిస్థితిలో అచ్చు నాలాగే ఉండే శిరీషలా నటించాల్సి వచ్చింది. కాబట్టి శిరీష అలానే మీ అందరికీ పరిచయం అయ్యి అలానే మీకు దగ్గరయ్యి మిమ్మల్ని చూసుకుంటూ ఆ తృప్తితోనే బ్రతుకుతున్నానక్క. కన్నె తల్లినయ్యుండి కనీసం కనికరం కూడా లేకుండా గౌరిని పురిటిలోనే నా ప్రేమకు దూరం చేశానక్క. కానీ నువ్వు పాపకు ఆ లోటు తెలియనివ్వకుండా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నువ్వే అయ్యి తనని పెంచావక్క. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనక్క. అక్క పదక్క, నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను. హాస్పిటల్కి వెళ్దాం రా అక్క. నేనెటో బ్రతకను. ఆ విషయం నాకు తెలుస్తుంది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరం అయ్యావు. ఈ చివరి క్షణంలోనైనా నీతో మనసు విప్పి 2 నిమిషాలు మాట్లాడినవమ్మా. నేను చనిపోతే గౌరీ పరిస్థితి ఏంటని, తన భవిష్యత్ ఏంటని, నేను లేని లోటు తీరకుండా తనని ఎవరు పెంచుతారని క్షణం ముందు వరకు మనసులో వేదనగా ఉండేది. నువ్వే నా చెల్లి సందీపని తెలిసాక గౌరీకి కన్న తల్లి ప్రేమ దక్కబోతుందని తృప్తిగా ఉందమ్మా. చాలా తృప్తిగా ఉందమ్మా. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. నీ బిడ్డని మళ్ళీ నీ చేతిలోనే పెడుతున్నాడు. అమ్మా గౌరీ, మమ్మీ రామ్మా, ఇక నుంచి పాపకు తోడు నీడ అన్నీ నువ్వే కావాలి. నువ్వే కావాలమ్మా. సంధ్య, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నీకెవరు శత్రువులు ఉన్నారో వాళ్ళే నిన్ను షూట్ చేయబోతుంటే, నిన్ను కాపాడబోతుంటేనే ఆ బుల్లెట్ నాకు తగిలింది. నిజమాక? ఇది నిజమమ్మా. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గౌరీ, జాగ్రత్తమ్మా, జాగ్రత్తమ్మా. పాపకి ప్రాబ్లం అవుతుంది అనుకున్నాను, కానీ దేవుడు ఏ విధంగా ఉషని తీసుకెళ్తాడు అనుకోలేదు. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అమ్మా? ఈ పాపిష్టి దాని ముఖం రోజు చూడటం ఇష్టం లేక వెళ్ళిపోయావా? లేక నిన్ను నానా రకాలుగా రాజు రంపాన పెట్టినందుకు నాకు ఇలా శిక్ష వేయాలని వెళ్ళిపోయావా? అసలు మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలనిపించింది తల్లి?
నాకు దూరం అయ్యావు. ఈ చివరి క్షణంలోనైనా నీతో మనసు విప్పి 2 నిమిషాలు మాట్లాడినవమ్మా. నేను చనిపోతే గౌరీ పరిస్థితి ఏంటని, తన భవిష్యత్ ఏంటని, నేను లేని లోటు తీరకుండా తనని ఎవరు పెంచుతారని క్షణం ముందు వరకు మనసులో వేదనగా ఉండేది. ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావే నువ్వు? మాట్లాడవేంటే? నీ కన్న బిడ్డ గౌరీనైనా కళ్ళారా చూడాలనిపించలేదా? పాపని ఓదారుద్దానొచ్చాను. పాపను ముట్టుకోవద్దు. నీ ఓదార్పులు ఉత్తరింపులు మాకేమక్కర్లేదు. వెళ్ళి బయటికి. మీరు బాధలో ఉండి కోప్పడుతున్నారు, నేను అర్థం చేసుకోగలను. కానీ నేను చెప్పేది కొంచెం కూల్గా వినండి. ఉషగారు చనిపోతూ ఇకపై పాపని చూసుకునే బాధ్యత నాదేనంటూ మాట తీసుకున్నారు. ఉష చనిపోయినప్పుడు నువ్వెందుకు అక్కడున్నావు? తను నీకెందుకు మాటిచ్చింది? ఎందుకంటే తను నా వల్లే చనిపోయింది కాబట్టి. మా ఉష నీ వల్ల చనిపోవడం ఏంటి? ఎలా చనిపోయింది? అసలు ఏం జరిగింది? పాపని చూడాలనిపిస్తుందని నేను ఫోన్ చేస్తే నాకు పాపని చూపించాలని పార్క్ తీసుకొచ్చింది. నేను ఫోన్ చేయకుండా ఉండుంటే తను ప్రాణాలతో ఉండుండేది. ఎంత పని చేసావే పాపిష్టిదానా! అప్పుడు దేవుడు లాంటి నా భర్త ప్రాణాలు బలి తీసుకుని నన్ను ఒంటరిదాన్ని చేశావు. ఇప్పుడు కూతురు లాంటి నా కోడల ప్రాణాలు బలి తీసుకుని ఈ పసిదానికి తల్లి లేని చేశావు. అది చాలదంటూ ఇప్పుడు పాప కోసం వచ్చావా? ఇలా ఎంతమంది ప్రాణాలు తీసి నువ్వు ఆయుష్ పోసుకుంటావే? పోతావు. మా ఉసిరి తగిలి నువ్వు సర్వనాశనం అయిపోతావు. మా గుండెల్లో మంట పెట్టి నువ్వు మాత్రం సుఖంగా ఉండాలనుకుంటున్నావా? చస్తావే, అర్ధాంతరంగా చస్తావు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. మీ ప్లేస్ లో ఎవరున్నా ఇలాగే రియాక్ట్ అవుతారు. కానీ జరిగిన వాటికి నేను కారణం అయ్యానే తప్ప కావాలని మాత్రం చేయలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు అర్థం చేసుకున్నందుకే ఇన్ని అనర్థాలు జరిగాయి. ఇంకా ఏం అర్థం చేసుకోవాలే? ముందు నడవే బయటికి. ఇక నీ నీడ కూడా నా ఇంటి మీద పట్టానికి వీలేదు. అది కాదంటీ, పాప. పాప పేరెత్తితే చంపి ఇక్కడే పాతి పెడతాను. మర్యాదగా వెళ్ళవే బయటికి. ఇంకెప్పుడైనా ఈ ఇంటి ఛాయలకు గాని పాప జోలికి గాని వచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ ఆంటీ. నీకు మోటార్తో చెప్తే అర్థం కాదే. పదవే బయటికి, పద. వెళ్ళిపో.